హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నా టాపిక్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ మన అందరి లైఫ్లో అవసరం. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం. దీన్ని ఎప్పుడు వాడతామంటే ఎవడైనా మనతో కొట్లాటకు వచ్చినప్పుడు, గొడవ పడ్డానికి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేయడానికి అవసరం. నా లైఫ్లో మార్షల్ ఆర్ట్స్ ఉందండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోగానే మా నాన్న వచ్చి నన్ను సాయంత్రం మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ చేశాడు. నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే తెలియదు. ట్రైనర్ దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటావు అని చెప్పి నాకు ఒక్కటి ఏది కూడా తెలియదు. దగ్గరికి వచ్చి పేర్లు చెప్పాడు. కుంఫు, అకీడో, జూడో, కరాటీ, తాయ్చు, తాయ్క్వాన్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇలా చెప్పాడు. నాకేం అలాగా కొంచెం భయంగా ఉంది. దగ్గరికి వచ్చి ఇందులో ఏం నేర్చుకుంటావు కరాటీ అని వెళ్ళడం చాలా నొప్పిగా ఉంది. పడని ప్రాక్టీస్ సెషన్లో తీసుకెళ్ళాడు. నేర్చుకునే ముందు 3 గుర్తుపెట్టుకో. కరాటీలో స్ట్రైకింగ్, కిక్కింగ్, డిఫెన్స్ 3 ఉంటాయి అన్నాడు. నా చుట్టుపక్కల చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రాక్టీస్ స్టార్ట్ అయింది అని అందరూ ప్రాక్టీస్ చేసుకుంటే నాకు కొంచెం భయం వేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తానని చెప్పేసి వచ్చేసి ఇగో ఇంటికి రాగానే ఎరా వచ్చేసాను మా నాన్న. రాకపోతే నేను పంపించేలా ఉన్నారని చెప్పి నేను వచ్చేసాను. ఎందుకు వచ్చేసావు? నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంతే అని చెప్పి మా నాన్న వినకుండా నన్ను తిన్నగా తీసుకెళ్ళి మళ్ళీ అడబడేశాడు. సరేనండి, నాన్న బాధలు పడి ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఈ కరాటీ ఎప్పుడు ఉపయోగపడుతుందిలే అనుకున్నా. సమయం వచ్చిందండి. ఓ రోజు రాత్రి సెకండ్ షో చూసి రాగానే మా గల్లీలో గ్యాంగ్స్టర్స్ ఎదురుపడ్డారండి. కంగారు పడకండి. గ్యాంగ్స్టర్స్ అంటే గ్యాంగ్స్టర్స్ కాదు, గ్యాంగ్స్టర్ కుక్కలు. ఓ 30 నన్ను చుట్టూ రౌండ్ వేసాయి. నాకేం అర్థం కాలేదు. కరాటే ఎందుకు ఉపయోగపడద్దా అనుకున్నా. ఇగో గుర్తు తెచ్చుకొని బెల్ట్ తీసా అని అరుపులు అరగగానే అన్ని చూసారండి. నా కరాటే ఆఖరి కుక్కలు తరంగా ఉపయోగపడింది. ఇదేనండి నా లైఫ్లో ఫన్నీ ఇన్సిడెంట్. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటాయి. హోప్ ఫర్ ఎంజాయ్మెంట్. హలో అండి, హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. మనందరిలో వేధించే సమస్య ఏంటంటే ఇన్స్టాగ్రామ్. అవునండి, దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు బయటపడాలంటే పెద్ద యుద్ధం చేయాలి. నేను చూసిన వాళ్ళలో చాలామంది లైఫ్ స్టైల్ని నేను ఉదాహరణ తీసుకుని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ నేను చెప్తాను. పొద్దున్నే లేస్తాడు. ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ అయినా చేస్తాడో లేదో తెలియదు, కానీ పొద్దున్నే త్వరగా లెగ్గానే ఫోన్ తీసి ఇన్స్టాలేషన్ చూడందే వాడి డే స్టార్ట్ అవుతుంది. సరే, ఇది అయిపోతుంది. ఫోన్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్తాడు. సరే, వాష్రూమ్ రాదు, ఫోన్ తీస్తాడు. నాన్న కష్టాలు పడుతుంటాడు. ఒక పక్క రీల్స్ చూస్తూ ఉంటాడు. రిలాక్స్. ఇదంతా అయిపోతుంది. సరే, అయిపోయినాక బ్రష్ చేస్తాడు. బ్రష్ చేస్తూ ఇది కూడా అయిపోతుంది. సరే, స్నానం చేశాడు, వచ్చాడు, టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ప్లేట్లో ఇడ్లీ ఉంది. చేయి పెట్టి ప్లేట్లో ఇడ్లీ ముక్క తీసి నోటి దగ్గర పెట్టిన తర్వాత ఇన్స్టా ఫోన్ ఇలా పెట్టి ఇన్స్టా చూస్తున్నాడు. రీల్స్ వెళ్తూనే ఉన్నాయి. నోటి దగ్గర వచ్చి ఆగిపోతుంది ఇడ్లీ ముక్క. అది గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఎలా అంటే ఫ్లైట్ ల్యాండింగ్ వాతావరణం బాగాలేకపోతే పైలట్ ఎలా 4 రౌండ్లు ఎలా తిప్పుతాడో ఆ ఇడ్లీ అలా తిరుగుతూనే ఉంటుంది. ఈలోపు 2 ఈగలు వచ్చి వాలి వెళ్ళిపోతే ఈ ఇన్స్టాల్ ఏదైపోతే తెలుస్తుంది, ఓ నేను టిఫిన్ చేస్తున్నాను కదా, అప్పుడు తింటాడు. సరే, ఇదంతా అయిపోయిందండి. ఆఫీస్ టైం అయిపోతుంది. ఇమీడియట్గా అమీర్పేట మెట్రో స్టేషన్లో ఎక్కాడు. సరే, మెక్కి కంగారు పడి ఆ జనాల్లో ఒక సీట్ దొరికింది. కూర్చున్నాడు. ఇన్స్టా ఓపెన్ చేశాడు. రాయదుర్గ్ స్టేషన్ వచ్చేలోపు 100 రీల్స్ చూడండి. వాడికి డైలీ ఇదే పంచాయతీ. సరే, అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఒక 10 నిమిషాలకి ఎస్ సార్, ఓకే సార్, మళ్ళీ 10 నిమిషాలు.
సరే ఇదంతా అయిపోతుంది, బ్రేక్ టైం. వాళ్ళ కొలీగ్స్ అందరూ కాఫీ తాగుతుంటారు. సరే వీడు సిగరెట్ తాగడానికి వెళ్ళి ఊగుతుంటే అది ఊగుతూ ఉంటాడు. ఇన్స్టా చూస్తూనే ఉంటాడు. సో ఇక్కడ అయిపోతుంది. సరే ఈవినింగ్ ఇదంతా ఆఫీస్ అయిపోయింది. ఈవినింగ్ మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో ఎక్కాడు. చాలా క్రౌడ్ ఉన్నారు, చాలా 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 క్రౌడ్. సరే వీడు ఫోన్ చేస్తున్నాడు. ఒక్కొక్క స్టేషన్ వస్తుంది, కొంతమంది ఇటు. కానీ వీడు ఫోన్ మాత్రం చూడడం అవ్వట్లేదు, ఇన్స్టా చూస్తూనే ఉన్నాడు. సరే ఇదంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాడండి. టీవీ పెట్టాడు. టీవీలో మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ చూస్తూనే ఉన్నాడు. ఫోన్ తీసాడు, రీల్స్ చూస్తున్నాడు. టీవీ రన్ అవుతుంటుంది, వీడు రీల్స్ చూస్తూనే ఉంటాడు. సరే ఇదంతా అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. సో బెడ్ మీద నిద్రపోవడానికి రెడీగా ఉన్నాడు. చెయ్యి ఎలా పెట్టాడు, ఇన్స్టా. అది ఎలా జరుగుతూ ఉండి వీడికి ఎలా నిద్ర వస్తూ ఉంటుంది. వీడు పడిపోతాడు. ఆ ఫోన్ అలా డ్రాప్ అయితే తినబడిపోద్దు. ఆ ఫోన్లో రీల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది చేయాలని అనిపిస్తుంది, వాడు నిద్రపోతాడు. ఇది వాడి లైఫ్. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓ పోలీస్ ఆఫీసర్ హంతకుడిని ఇంటరాగేట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తా. క్రైమ్ జరిగిన స్పాట్లో హంతకుడు తప్పించుకుంటాడు. ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తూ ఉంటాడు. ఇంటరాగేషన్ రూమ్. హంతకుడు చైర్లో కూర్చుంటాడు. పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. చూసి వాడి ముఖం వైపు చూసి తదేకంగా సీరియస్గా చూసి, పోలీసులు అంటే నీకు భయం లేదురా అనగానే వాడు ఒకటే ఎక్స్ప్రెషన్ అలా చూస్తూ ఉంటాడు. ఆ చూపేంట్రా, సైకోవా నువ్వు, మనుషులు చంపేస్తావా నువ్వు, ఆడు అలా చూస్తుంటాడు. సరే విషయంకి వచ్చేద్దాం. హత్య ఎవరు చేశారు? అలా చూస్తూ నేనే. ఎందుకు చేశావు? తెలీదా? వాడి పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా చంపేశావా? చంపడానికి పేరు ఎందుకు? రే, అసలు నువ్వెందుకురా వాడిని చంపావు? అది వాడినే అడగండి. చచ్చినోడిని ఎలా అడిగేది? వాడు ఆత్మయ్య వస్తాడుగా, అప్పుడు అడగండి. ఏంట్రా నాతో గేమ్స్ ఆడుతున్నావా? లేదు, మాట్లాడుతున్నా. రే, నన్ను విసిగించు, నిజం చెప్పలేదా నిన్ను చంపేస్తారా. ఆడు అలా సీరియస్ చూసి, సారీ మీరు నన్ను చంపలేరు. ఎందుకురా? మీకు చాలా రూల్స్ ఉన్నాయి. నాకు బిర్యానీ పెట్టండి. బిర్యానీ ఎందుకు పెట్టాలరా? నాకు ఆకలిస్తుంది కనుక. ఏంట్రా క్రైమ్ చేసి కూల్గా కామెడీ చేస్తావు నాతో? కామెడీ కాదు, హత్య చేశా. త్రివిక్రమ్ సినిమా పంచడేలు నాతో వేస్తున్నావా? నిజం చెప్పలేదు, నీ పెద్ద థర్డ్ డిగ్రీ అప్లై చేస్తారా? సారీ, నాకు డిగ్రీ లేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్. రే, థర్డ్ డిగ్రీ అంటే 3 సంవత్సరాల డిగ్రీ కాదురా. నేను టార్చర్ పెట్టడం రా. వాడు అలా చూస్తూ ఉంటాడు. సారీ, మీరు నన్ను టార్చర్ పెట్టలేరు. ఎందుకురా? ఎందుకంటే మీ దగ్గర టార్చ్ లైట్ లేదు కనుక. రే, టార్చర్ పెట్టడం అంటే టార్చ్ లైట్ కాదురా, నిన్ను హింసించి నిజం చెప్పరా. వాడు అలా చూసి, నిజం చెప్తున్నా, ఈ హత్య నేను చేయలేదు. ఈలోగా ఒక వాయిస్ వస్తుంది. సార్, వాడు హంతకుడు కాదు సార్. వీడు సార్ హంతకుడు. వీడు హంతకుడు కాదా? అవును సార్, వాడు మెంటల్ పేషెంట్ సార్. మెంటల్ పేషెంటా? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను రా? ఓ, నా మొహం నేనే అద్దంలో చూసుకున్నాను కదా, అందుకే ఈరోజు రాసి పొలాలు ఇలా ఏడ్చి చచ్చాయి. వాడికి బిర్యానీ పెట్టండి రా, వాడికి టార్చర్ పెట్టండి రా. ఏయ్, నాకు టీ పెట్టండి రా. ఇక నాకు సెలవు. హలో అండి, హాయ్ అండి,
ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓ విలేజ్లో చదువుకున్న కుర్రాడు మలేషియా వెళ్ళి జాబ్ చేసి తిరిగి తన ఊరు వస్తున్నాడు. తన కోసం వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? తను దిగ్గానే సరాసరి పెళ్లి చూపులకు వెళ్ళాలని వాళ్ళ నాన్న ప్లాను. ట్రైన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు వాళ్ళ నాన్న తనలో తను ఊహించేసుకుంటున్నాడు. 1 2 3 అబ్బో, ఈ చేత్తో లెక్క పెడితే లెక్కలేని ఆస్తులు వాళ్ళకే తెలియదు. 1 2 అబ్బో, ఈ చేత్తో లెక్క పెడితే లెక్కలేని బంధుత్వాలు ఎన్నో తెలియదు. సుమారు ఒక 100 కోట్ల ఆస్తి అయితే ఉంటుంది. ఈ సంబంధం కుదిరిందనుకో, నేను కోటీశ్వరుడు సుబ్బారావుని అయిపోతాను అని తనలో తను ఊహించేసుకుంటున్నాడు. ఈలోపు ట్రైన్ వచ్చింది. పాసెంజర్స్ అందరూ దిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అబ్బాయి దూరం నుండి బ్యాగ్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తున్నాడు. తను కళ్ళజోడిని సరిచేసాడు, చూస్తున్నాడు. తను వెనక్కి ఒక కొరియన్ పిల్ల వస్తుంది, పొట్టిగా షార్ట్ హెయిర్తో. చూస్తున్నాడు అలాగ దీక్షణంగా. అబ్బాయి దగ్గరికి వచ్చాడు. నాన్న బాగున్నారా అన్నాడు. బాగున్నా. ఈలోపు తన కొనికి వెనక్కి చూసి ఒకసారి జక్యం అన్నాడు. వాళ్ళ నాన్న అలాగ ఆశ్చర్యం చేస్తున్నాడు. ఆ కొరియన్ పిల్ల ఫోన్ మాట్లాడుతూ దగ్గరికి వచ్చి మళ్ళీ కొరియన్ పిల్లతో చూసి దక్షిణం తెచ్చి అన్నాడు. వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఆ అమ్మాయి నమస్కారం చేస్తూ అనియో జమియో డంచం కంచం మియా అన్నాడు. ఒక్క ముక్క తనకు అర్థం కాలేదు. ఆ పిల్ల ఏమన్నదిరా అన్నాడు. నాన్న తను వైఫ్ నన్ను అన్నాడు. ఆ ముక్క తను నాతో చెప్పాలనుకుంటుంది. అబ్బా, ఎంత పని చేసావురా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు తెలుసా? వచ్చిన ట్రైన్లో అమ్మాయిని పంపించారా నీకోసం? అక్కడ పిల్లలను చూస్తే నువ్వేమో పెళ్లి చేసుకుని పిల్లని తీసుకొచ్చావా అని అనగానే కొరియన్ పిల్ల థ్యాంక్స్ టు మీ అక్కి అన్నారు. ఆపేవమ్మా, నీకు దండం పెట్టాను. రే, దాన్ని నోరు మూయించారా? తను వాళ్ళ నాన్న అలా బాధలో ఉంటాడు. ఉండగానే నాన్న అయితే సంబంధం ఒప్పుకున్నట్టేనా? ఈ అమ్మాయి మీ కోడలుగా ఒప్పుకున్నట్టేనా? ఆశలన్నీ అడియాటలు చేశావు కదరా పుత్ర, బంగారం అంత సంబంధం చెడగొట్టావు కదరా. నాన్న విషయం చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ నాన్నకి 1000 కోట్లు ఆస్తుంది నాన్న అనగానే వాళ్ళ నాన్న ప్రాణం ఊపిరి లేచింది. 1000 కోట్ల బోర్ సంబంధం పోతే పోయింది లేరా. బంగారం లాంటి అమ్మాయి, అబ్బో సాక్షాత్ లక్ష్మీదేవిని తీసుకొచ్చా కదరా. దేశం అయితే ఏముందలేరా, ఏం చేసుకుంటాం కదా. ఈ సంతోషంలో అమ్మకి చెప్పాను, ఇంటికి పోదాం. అలా ఇంటికి వెళ్ళిపోతాం. ఇదండి. హలో అండి, హాయ్. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి బెస్టీని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. మీ అందరిలో లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ ఒక బెస్టీని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. మా ఇద్దరం ఒక మ్యారేజ్కి వెళ్ళామండి. అక్కడ భోజనాలు పెడుతున్నారు. సరే మా ఇద్దరం కూర్చున్నాం, అన్ని ఐటమ్స్ పెట్టారు, భోజనం చేసాం. స్వీట్ పెట్టిపోతున్నాడండి. తను అన్నది, తను స్వీట్ తిండు నాకు పెట్టండి అన్నది. తన ప్లేట్లో ఇంకో 2 3 ఎక్స్ట్రా వేసుకొని సిగ్గు లేకుండా తిందండి. సరే భోజనాలు అయిపోయి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళు రీల్స్ చేయాలని చూస్తున్నారు, కానీ తీసేవాళ్ళు కావాలి కదండి. మా ఆయన తీస్తాడు అన్నది. సో నా దగ్గరకు వచ్చి, ఏమే బయటకు వచ్చినప్పుడు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయవు అనగానే, పోరా మూసుకొని షూట్ చేయన్నది. నేను ఫోన్ పట్టుకొని రీల్స్ షూట్ చేస్తున్నాను. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, రా రా రా. తర్వాత ఊ అంటావా మామ, ఊ అంటావా మామ తీస్తుంటే నాకే సిగ్గేస్తుంది. వాళ్ళు మాత్రం సిగ్గు లేకుండా చేస్తున్నారండి. రీల్స్ అయిపోయి దగ్గరకు వచ్చింది. ఏరా ఫీల్ అయ్యావా? తర్వాత నేను చల్లలేదు. తర్వాత ఒక మేకప్ బ్యూటీ పార్లర్ అక్కడ ఉందండి సెటప్, అక్కడికి వెళ్ళింది. తను మంచి మేకప్ అయిందండి. నేను ఎలా ఉన్నాను రా, చాలా దరిద్రంగా ఉన్నాను, నీకు టేస్టే లేదన్నది. సరే టేస్ట్ ఉన్నాడు ఎలాగ ఉంటుంది చూద్దామని చెప్పి తను టెస్ట్ చేస్తుందండి. అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు, అందులో కుర్రాడికి సైట్ వేస్తుంది. ఆ కుర్రాడు టేస్ట్ మీద చూస్తున్నాడు. నేను
ఏం చేస్తున్నావు నువ్వు? నేను అందంగా లేనన్నావు కదా, ఇప్పుడు చూడు ఆ కుర్రోడు నన్ను సైట్ వేస్తున్నాను. నేను దగ్గరికి వెళ్ళి అడగనా నేను ఎలా ఉన్నానని? నీకు దండం పెడతానే, నన్ను టార్చర్ పెట్టుకో. మీ ఫ్రెండ్స్ ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళి ఫోటోలు దిగు అని వెళ్ళిపోయిందండి. ఇదండి బెస్టీని పెళ్లి చేసుకుంటే పడే కష్టాలు ఎలా ఉంటాయండి. హాయ్ అండి, హాయ్. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చేసి డాడీ లిటిల్ ప్రిన్స్. రీసెంట్గా మా మ్యారేజ్ అయిందండి. మా వైఫ్ మార్నింగ్ కాఫీ పట్టుకురావే అన్న, తను వంటింటికి వెళ్ళి కాఫీ డబ్బా పట్టుకొచ్చి నా దగ్గర పెట్టిందండి. నేను చూసి, ఏమే కాఫీ పట్టుకురావంటే నువ్వు కాఫీ డబ్బా పట్టుకొచ్చి వింటున్నా. సారీ అండి అని డబ్బా తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసింది, మిల్క్ పెట్టింది, హై ఫ్లేమ్లో పెట్టింది. నేను బెడ్ మీద సరే కాసేపు అలా కాలక్షేపం చేస్తున్నాను. చాలా టైం అవుతుందండి, తను రాదు. ఈలోపు ఓ బాడీ స్మెల్ అండి. వంటింట్లోకి వెళ్ళాను, చూస్తే పాలన్నీ ఆవిరైపోయి మాడిపోయి బౌల్ అంతా మాడిపోయింది. తనేమో ఇలా చూసి తెల్లమోహం చూస్తుంది అలాగా. ఏమే మీకు కాఫీ పెట్టడం రాదా? తను ఈ ముక్కు ముందు చెప్పచ్చు కదా. సరే మధ్యాహ్నం ఏం చేద్దాం? ఏంటి, నేను చికెన్ చేస్తాను. ఏం నువ్వు చికెన్ చేస్తావా? ఏ నువ్వే? నాకు కాఫీ పెట్టడం రాదు కానీ చికెన్ చేయడం వచ్చింది. నేను ఇన్వాల్వ్ అవ్వను, నేను టీవీ చూసుకుంటున్నాను, నీ చికెన్ ఏది నువ్వు చెయ్యి. సరే అని నేను టీవీ చూసుకున్నానండి. చికెన్ ఐటమ్స్ రెడీ చేసుకుందండి. ఉల్లిపాయ తీసింది, ఇట్ట రౌండ్గా చూస్తుందండి, ఇది ఎలా కట్ చేయాలి. ఉల్లిపాయలే కట్ చేయలేదు, చికెన్ ఎలా చేస్తుందా? ఏదో అండి మొత్తం యూట్యూబ్ ఆన్ చేసింది. నాన్న అక్క బాధలు పడి చికెన్ చేసిందండి. డైనింగ్ టేబుల్ నుంచి చికెన్ తీసుకొచ్చింది, నేను తిన్నా అండి. మొత్తం సాల్ట్ పక్కన పెట్టేసి ఎట్టా చూసి ఇంకేముంది, ఇది కూడా ఫెయిల్. నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తినేసా. మా పని మనిషి రాలేదండి. సరే ఇల్లంతా చెత్తగా ఉంది, క్లీన్ చేయవే అన్న. తను చీపురు తీసుకొని ఎట్టా అంటున్నాను, ఈ ఊడ్చిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నేను పిలిచాను, ఏమే నీకు ఒక్క పని కూడా చేత కదా అన్న. మా నాన్న నాకు నేర్పలేదండి. నిన్ను పెళ్లి చేసుకుని చూడు, ఒక్కరోజు పని మనిషి రాకపోతే నాన్న బాధలు పడుతున్నా. ఇదండి డాడీ లిటిల్ ప్రిన్స్తో ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా టాపిక్ వచ్చేసి బొంగులో చికెన్. ఒక యూట్యూబ్ ఛానల్కి బొంగులో చికెన్ ఎలా చేయాలో ఒక కంటెంట్ కోసం విలేజ్కి వెళ్ళాడు. ఒక ఇంగ్లీష్ రాని ఒక కుర్రోడు తీసుకొచ్చి బొంగులో చికెన్ ఎలా చేయాలో వాడిని రికార్డ్ చేస్తున్నాడు. టేక్ బొంగు, చికెన్ కటింగు, పసుపు వేసింగు, కారం వేసింగు, సాల్ట్ మిక్సింగు, లెట్స్ స్టార్ట్ కుకింగ్ అని అనగానే ఆ వీడియోగ్రాఫర్కి ఇలా చెప్తే మైండ్ బ్లోయింగ్ అన్నాడు. ఓల్డ్ కెమెరా అని మేకప్ మెన్ పిలిచాడు. ఆవిడ అర్థం చూసుకుంటున్నాడు. ఆ విలేజ్లో కుర్రాడు ఈ వీడియోగ్రాఫర్ అలా చూస్తున్నాడు. లుక్ ఎట్ మీ మై కుకింగ్, టేక్ సమ్ కర్ర పొలలో రైటింగ్ ద ఫైర్. అబ్బా, వీడికి వీడియో తీసే కంటే థాయిలాండ్ పోయి థాయ్ భాష నేర్చుకోవడం చాలా బెటర్ ఏమో అనగానే వెయిట్ టేక్ బొంగో మిక్స్డ్ చికెన్ కుకింగ్. ఆ వీడియోగ్రాఫర్కి అర్థం కాక కుకింగ్ ఏంట్రా, వంట స్టాల్ ఇచ్చేది కదా అనగానే, ఓ కుకింగ్ అంటే బొంగులో కుక్కడమా నెట్టడమా, ఏడు ఇంగ్లీష్ తగలయ్యా. వెయిట్ రికార్డ్ చెయ్యి. బొంగు ప్లైన క్లోజింగ్. ఇప్పుడు అప్ ఆన్ ఫైర్ కాల్చో. వెయిట్ 20 minutes, బొంగు చికెన్ రెడీ. ఇలా చూడగానే ఆ వీడియోగ్రాఫర్కి బాబా ఏం క్లారిటీ రా నాన్న, ఇటు తెలుగు అర్థం కాక ఇటు ఇంగ్లీషు అర్థం కాక చూసే వ్యూవర్స్ ఏమనుకుంటారు, వీడియో చూసి అర్థం చేసుకోవాలి. ఇదండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఈరోజు నా టాపిక్ సినిమా థియేటర్లో స్మార్ట్ ఫోన్స్. ఇది మీ అందరి జీవితాల్లో ఎక్స్పీరియన్స్ చేసిన కాన్సెప్టే.
సరే, మన మూవీ అంటే అందరికీ ఇష్టమే. సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాం. ఒక 2.5 గంటలు మన లైఫ్లో టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కానీ అక్కడ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్మార్ట్ ఫోన్స్తో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. రిలీజ్ రోజు సినిమాకి వెళ్ళానండి. అభిమాని హీరో కోసం థియేటర్లోకి వచ్చారు. ఒకటే విజల్లో, గోళ్ళు, పేపర్లు ఇసుడాళ్ళు. ఈలోపు టైటిల్స్ పడ్డాయి, హీరో ఇంట్రడక్షన్ అయింది. అందరూ స్మార్ట్ ఫోన్లు తీశారు, రికార్డులు చేస్తున్నారు. ఇది కామన్ అయిపోయిందండి. సరే, హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది, కూర్చున్నాం. అందరూ ఇక ఇది ఇమీడియట్గా వాట్సాప్ స్టేటస్లో పంపించాలి. ఎందుకంటే మనం సినిమా చూస్తున్నాం, పక్క వాళ్ళకి తెలియాలి కదా. సరే, సినిమా రన్ అవుతుందండి, పాట వచ్చిందండి. మళ్ళీ కొంతమంది పాటని రికార్డ్ చేస్తున్నారు. ఇది రీల్స్లో షేర్ చేశారండి. సినిమా చూడని వాళ్ళు బయటకు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళకి సగం ఇంట్రెస్ట్ పోయిందండి. వీళ్ళు చేసిన వల్ల ఇలా చాలామందికి ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు. సో సినిమా చూసినంతసేపు సినిమాని ఎంజాయ్ చేయండి, ఇలా పాడు చేయొద్దు, నా సజెషన్. సరే, సెకండ్ టైం సినిమాకి వెళ్ళానండి. ఈసారి థియేటర్లో కూర్చున్నాను, టైటిల్స్ పడుతున్నాయండి. కూర్చున్నాను ప్రశాంతంగా చూస్తున్నాను. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయిందండి. వస్తున్నారు 1 by 1. టార్చ్ లైట్ వేసుకొని వస్తున్నామండి. నాకేమో సినిమా చూసేటప్పుడు ఈ లైట్స్ పడుతుంటే చాలా చిరాకుగా ఉంటుంది. వస్తున్నారు, నా సీట్ పక్కన ఒకడు, అన్న సీట్ అడుగు, మళ్ళీ ఇలా వెనక నుండి వాడు ఇలా. సగం సినిమా డిస్టర్బెన్సే క్రియేట్ అవుతుంది. ఓ 15 నిమిషాల వరకు వస్తూనే ఉంటారు. సరే, సినిమా అంతా అవుతుందండి, చూస్తున్నాను టైంలో. నా పక్కన ఒకడు ఫోన్ తీసాడు. ఫోన్ తీసినా బ్రైట్నెస్ తగ్గించాడా? అబ్బాయి ఫుల్ బ్రైట్నెస్తో చూస్తున్నాను. నాకేమో సినిమా చూడాలా, వీడిని చూడాలా అర్థం కావట్లేదు. మళ్ళీ వీడు పెట్టేశాడు. వీడి పక్కన ఇంకోడు ఉన్నాడండి. ఆడు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటాడు, నేనేమో సినిమా చూస్తాను. ఈ లైట్ వచ్చి నా మీద పడుతుంది, చిరాకు వచ్చేస్తుందండి, బీపీ వచ్చేస్తుంది. ఏంటి, మనం సినిమా చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఇలా ఫోన్లు వాడితే ఎంత బీపీ వస్తుంది. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఉంటుంది. సో సినిమా చూసినప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వాడకండి. ఇదండి. హలో అండి, హాయ్. ఈరోజు నా టాపిక్ వచ్చి ఇంగ్లీష్ క్లాస్. స్టూడెంట్స్ అంత బ్రిలియంట్ అంటే తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం అందరూ కామన్గా చెప్పేది గుడ్ మార్నింగ్. ఇది ఎప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తారు. క్లాస్లోకి ఇంగ్లీష్ వచ్చారు, అందరు నిల్చున్నారు, గుడ్ మార్నింగ్ చెప్పారు, అందరూ కూర్చున్నారు, క్లాస్ స్టార్ట్ చేశాడు. క్లాస్ జరుగుతుంది. ఇటుపక్క అమ్మాయి, ఇటుపక్క అబ్బాయి. ఆడు అమ్మాయిని కమ్ ఆఫ్టర్ క్లాస్ విల్ డిస్కస్ అన్నాడు. ఆ లెక్చరర్ గారు సీరియస్గా పాట మాపి ఆడి దగ్గరికి వచ్చి, సూర్యుడు చుట్టూ భూమి మిగతా గ్రహాలు ఎలా తిరుగుతాయో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీ బ్రెయిన్స్ నా చుట్టూ తిరగలరా, నేను పాఠం ఎటు చెప్పితే మీ తలలో అటు తిరగాలన్నాడు. వాడు అలాగే చేస్తున్నాడు. చెప్పు, నేనేం చెప్పాను? ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్లో టెన్స్ చుట్టూ గ్రామర్ తిరగలరా, అప్పుడే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అని లెక్చర్ అనగానే, ఏం చెప్పారు సార్ అన్నాడు. అదేరా ఏం చెప్పాను చెప్పరా అన్నాడు. ఆడికి పక్కన ఉన్న ఫ్రెండ్ టెన్సెస్ టెన్సెస్ గురించి చెప్పారు సార్ అన్నాడు. సరే, ఇంగ్లీష్లో ఎన్ని టెన్సెస్ చెప్పరా అన్నాడు. అది తెలిస్తే మీ క్లాస్కి ఎందుకు వస్తాను సార్ అన్నాడు. అంటే తెలీదా? అప్పుడు సార్ నాకు గ్రామర్ రాకపోయినా సరే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాను అన్నాడు. ఏంట్రా, నీకు గ్రామర్ రాకపోయినా సరే ఇంగ్లీష్ బాగా మాట్లాడతావా, చెప్పరా ఇంగ్లీష్లో, నేను వింటాను అన్నాడు. అప్పుడు హౌ డేర్ యూ షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్, యూ విల్ రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ మీ యువర్ నేమ్. మై నేమ్ ఈజ్ మ్యాక్సిమస్ డిస్మిస్ మెరిడియస్, కమాండర్ ఆఫ్ ద ఆర్మ్స్ అండ్ నార్త్, General of the Flexi Legends, Royal Emperor to the Marcus Aurelius. A father to murder son, husband to murder wife. I will have my opinions in this life or next. ఏంట్రా, గ్లాడియేటర్ సినిమా డైలాగ్ చెప్పి నేను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడ నుండి వెళ్ళిపోరా అనగానే, ఎందుకు సార్ కసురుకుంటారు, నేను ఇంగ్లీష్లోగా చెప్పింది, ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ కాదంటారు. సరే, వెళ్తా పక్కనున్న అమ్మాయిని డిస్కస్ అన్నాడు.
యూ గెట్ అవుట్ మై క్లాస్, గో అవుట్ అని అన్నాడండి. ఇదండి. హలో అండి, హాయ్. ఈరోజు నా కాన్సెప్ట్, మా ఫ్రెండ్ గారి సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాం. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఎలా సైట్ కొట్టి కొంచెం ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మా ఫ్రెండ్స్ అందరూ ఇటు కూర్చున్నారండి, వాళ్ళ ఫ్రెండ్స్ అటు కూర్చున్నారు. మా వాళ్ళు ఒకడు మంచిగా కలర్ ఎగరేసుకుంటూ అటు ఇటు 4 రౌండ్లు తిరుగుతున్నాడు. ఒక్క అమ్మాయి కూడా చూడట్లేదు. మరొకడు ఫోన్ తీసాడు. యా ఐ విల్ డిస్కస్. షూర్. వాడికి ఫోనే రాలేదు, మళ్ళీ వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు, పెద్ద బిల్డప్. మరొకడు వాళ్ళ మొహాలు చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ఐడీలు వెతుక్కున్నాడు. వీళ్ళ మొహాలు చూసి ఈ జిడ్డు మొహాలు వాళ్ళు పడరని చెప్పి నేను మండపం లోపలికి వెళ్ళాను. అక్కడ అందరూ అక్షంతలు తీసుకొని వేస్తుంటే నేను అక్షంతలు తీసుకొని వేసా. అది మా ఫ్రెండ్ గారి సిస్టర్ పక్కన ఒక వాళ్ళ ఫ్రెండ్ ఉంది, తన పైన పడింది. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. రే ఆ అమ్మాయి పైన ఎందుకు అక్షంతలు వేసాను? నేను అనుకోకుండా వేసాను. రే మీరు పెళ్ళైనంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి రా, ఎటువంటి అల్లరి చేయకండి రా అన్నాడు. సరే కానీ ముహూర్తం అయిపోయింది, ఇప్పుడు ఏంటన్నాడు. రే మీ అందరి కోసం సెటప్ చేశాను, పెళ్ళి అయిపోయినాక వెళ్దురు అన్నాడు. అంత టైం లేదమ్మా, వాళ్ళు ఎందుకు వచ్చారు అనుకున్నావు? దానికోసం వచ్చారా అన్నాడు. ఒరే కనీసం పెళ్ళి అయినంత వరకు ఉండండి రా, త్వరగా ఇస్తే వెళ్తా ఉన్నాను. ఇదండి, పెళ్ళి అయినంత వరకు కూడా ఆగరండి మా వాళ్ళు, మొత్తానికి దానికోసం వచ్చారు. ఇదండి. హలో అండి, హాయ్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్రీట్. మన ఫ్రెండ్స్ గ్రూప్లో చాలామందికి ఉద్యోగాలు లేక తక్కువ శాలరీతో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరో ఇద్దరు మాత్రమే హైయర్ శాలరీ పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ట్రీట్ ఇస్తానంటే మనం ఎగేసుకొని వెళ్తాం, కానీ అక్కడ జరిగేది వేరేది ఉంటుంది. ఇలా మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడు తన ఫ్రెండ్స్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. కూర్చున్నాడు, వెయిటర్ని పిలిచాడు. మెనూ ప్లీజ్ అన్నాడు. వాడు మెనూ అంతా చూసి హలీం, షవర్మా, రోల్స్, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇలా అన్ని లిస్ట్ అన్నీ చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మొహాలంతా చూశాడు. చూసి ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మన కడుపు నిండదా, మనందరి కడుపు నింపేది ఒకటేరా, బిర్యానీ అని. వాళ్ళ మొహాల్లో బిర్యానీ అని చెప్పగానే ఒకరినొకరు ఇలా చూసుకున్నాడు. వీడేదో మళ్ళీ మనకి ప్లేట్ వేసాడు రా వెయిటర్కి. అందుకే మా అందరికీ చికెన్ జంబో పట్టుకురా అన్నాడు, లార్జ్ థమ్స్అప్. సరే ఇదంతా అయిపోయిందండి. తర్వాత ఫ్రెండ్స్ మొహాల్లో వాళ్ళ పరిస్థితిని చూసి మన ఎన్ని ఐటమ్స్ ఉన్నా కామన్ రా, కానీ మన ఎకనామికల్ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అని చెప్పి బిల్డప్ వచ్చి మొదలుపెట్టాడు. ఈ దెబ్బతో వాడు మళ్ళీ ఎప్పుడు కనిపించి రెస్టారెంట్కి పార్టీ అన్నా ట్రీట్ అన్నా రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్డే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా ట్రీట్ ఇస్తాడంటే అందరూ చేతులు వేసేటమే కానీ షేర్ చేసుకోమంటూ ఉండదు. ఇదండి, ఇప్పుడు తెలిసిందిగా నో మనీ నో పార్టీ. హలో అండి, హాయ్. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక బకరా. ప్రతి గ్యాంగ్లో ఒక బకరా ఉంటాడండి. అలాగే మా గ్యాంగ్లో గణేష్ అనే ఒక బకరా ఉన్నాడు. గ్యాంగ్లో ఏం జరిగినా సరే వీడి పేరు వినాల్సిందే. వీడిని అక్కడ పెట్టామండి. ఆడేమనుకున్నాడంటే ఈ గ్యాంగ్ మొత్తం లీడర్ నేనే, నాకు మంచి రెస్పెక్ట్ ఉందని అనుకున్నారు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వీడిని పావుగా వాడుకుంటున్నారని విషయం వాడికి తెలియదు. మీ గ్యాంగ్లో కూడా మీతో తిరిగేవాడు తిప్పేవాడు వాడు ఉంటాడండి, డెఫినెట్గా ఉంటాడు. మా గణేష్ గ్యాంగ్లో ఒక అమ్మాయిని కామెంట్ చేశాడండి. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ గ్యాంగ్తో వచ్చి వాడిని కొట్టారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీడిని ఎందుకు కొట్టాడో వాడు చెప్పలేదు. ఫ్రెండ్స్ అందరూ సీరియస్గా ఉన్నారు. కొట్టడం మాత్రం కొట్టారని చెప్పాడు, కానీ అసలు వీడిని ఎందుకు కొట్టారో ఆ విషయం అయితే చెప్పట్లేదు. ఫ్రెండ్స్ అందరూ సీరియస్గా ఉన్నారు. గణేష్ రానిరా అక్కడ, అందరూ సీరియస్గా అలా చూస్తున్నారు. గణేష్ కూడా వచ్చాడు, మొహాలు చూసాడు. ఏం జరిగిందిరా అన్నాడు. మనోడిని కొట్టారు అన్నాడు. అరే ఎందుకు కొట్టారు చెప్పండి రా అన్నాడు. అందులో బక్కగా వాడు ఉన్నాడు, పాన్ వేసుకుని అన్ని కొట్టాలి అని
వీగానే ఆ తుప్పర్లు వచ్చి గణేష్ గడి పడతాయి. రైట్, నువ్వు కొంచెం పక్క జరుగు, నువ్వు చెప్పరా అన్నాడు. ఏ అడు స్మోక్, ఏ ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ చేసి నిజాలు కనుక్కొని అని కొడతావా? అరే అసలు ఏం జరిగింది చెప్పండి రా అన్నాడు. మరొకడు వచ్చి, నీ ఫ్రెండ్స్ని వాడు కొట్టాడంటే నువ్వు ప్రశ్నలు వేసి ఎంక్వైరీ చేస్తున్నావు చూడు, ఏం ఫ్రెండ్ అవరా అన్నాడు. ఆడు రే అసలు ఎందుకు కొట్టారు ఏంటో చెప్పాలి కదరా అనగానే మరొకడు వచ్చి, అసలు గణేష్ అంటే ఎవడనుకున్నాడు? మనకి ఏ కష్టం వచ్చినా సరే, కంటి మీద రెప్ప మీద ఏం పడినా సరే మా గణేష్ ఉన్నాడనే ధైర్యంతో ఉన్నారు. అనగనగానే గణేష్కి ఎరుపెక్కిపోయింది, కళ్ళు ఎరుపెక్కిపోయి పదండ్రా కొడదాం అని గ్యాంగ్ వేసుకొని బిల్డప్ క్రికెట్ బ్యాట్లు పట్టుకొని అందరూ వెళ్ళారండి. అక్కడ చూస్తే వాళ్ళు కుంఫు కరాటీ బ్యాచ్, వీళ్ళు బిల్డప్తో వెళ్ళారు. మా వాడిని ఎందుకు కొట్టారు, మీ వాడు చెప్పలేదా అన్నాడు. పక్కన ఉన్నాడు, అవునరా నేను ఎందుకు కొట్టారు అన్నాడు. అమ్మాయిని కామెంట్ చేశాను. ఎందుకురా అన్నాడు. ఎగ్జామ్లో ఆన్సర్ చూపించలేదని కామెంట్ చేశాను. రే అనగానే అందరు జంప్, ఎవరు మీరు అన్నాడు. మార్షల్ ఆర్ట్స్లో ఆడితేరిన బ్లాక్ బెల్టర్స్ అన్నాడు. చిన్నపిల్లని చేసి ఆడుకుంటారన్నాడు. ఓకే ఐ అండర్స్టాండ్, మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇక అంతేనండి, ఒళ్ళు హోనం చేసి కొల్లబడి చేశారు. ఆఖరికి గల్లీలో ఏ ఫంక్షన్ జరిగినా సరే బ్యానర్ కట్టాలన్నా పార్టీ ఇవ్వాలన్నా గణేష్ గారిని వాడుకుంటారు. బ్లడ్ దానం చేయడానికి కూడా గణేష్ గారు వాడుకుంటారు. ఇదండి, మీకు కాన్సెప్ట్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి గూగుల్ మ్యాప్. నా ఫ్రెండ్ గారికి వెళ్ళడానికి నేను శాంతినగర్ వెళ్ళాలండి. అడ్రస్ తెలీదు, వాడు రూమ్ లొకేషన్ నాకు షేర్ చేశాడండి. సరే నేను బండి స్టార్ట్ చేశాను, మ్యాప్ పెట్టుకున్నానండి. స్టార్ట్ అయ్యాను, అలా వెళ్తున్నాను. ఆ బస్తీ ఏరియాకి వచ్చేసాను. గో స్ట్రైట్ ఉంది, దెన్ టేక్ లెఫ్ట్ ఉన్నది, తిరిగాను. టేక్ రైట్ అన్నది, తిరిగాను. మళ్ళీ గో స్ట్రైట్ అన్నది, తిరిగాను. ఆ సందు ఈ సందు మొత్తం తిరిగానండి. తిరిగి ఒక లొకేషన్కి వచ్చానండి. డెస్టినేషన్ జరగదు. చూస్తూ చుట్టూ ఓపెన్ ప్లేస్. ఇదేంటి ఓపెన్ ప్లేస్ అడ్రస్ పంపాడు అనుకున్నా. వాడు రాంగ్ పంపించాడా, నేను రాంగ్కి వచ్చానా అంటే ఒకటి వచ్చి ఆడికి కాల్ చేశాను. ఎరా నువ్వు పంపిన లొకేషన్ కరెక్టేనా, ఎక్కడున్నావు? నేను లొకేషన్కి వచ్చాను రా అన్న. ఆడు బయటకు వచ్చి చూస్తున్నాడు. ఎక్కడరా అన్నాడు. నేను నీ ఎదురుగా ఉన్నాను, నాకు కనిపించట్లేదే అన్నాడు. నువ్వు నాకు కనిపించట్లేదు అన్నాడు. నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ లొకేషన్ షేర్ చేస్తానని మళ్ళీ పంపించాడు. సరే అండి, మళ్ళీ చూశాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ రూమ్ పక్కనే ఒక నాలా ఉంది. అందుకే గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది, చుట్టూ తిప్పుతుంది. మళ్ళీ పంపించాడు కదా, స్టార్ట్ అయింది. గో స్ట్రైట్ అన్నది, స్ట్రైట్ వెళ్ళాను. దెన్ టేక్ లెఫ్ట్ అన్నది, లెఫ్ట్కి వెళ్ళాను. దెన్ టేక్ రైట్ అన్నది, రైట్కి వెళ్ళాను. చిన్నగా వెళ్ళా, అక్కడ పెద్ద టెంట్ వేసి ఉంది గల్లీలో. సరే మళ్ళీ వెనక్కి వచ్చాను, మళ్ళీ రైట్కి వెళ్ళా. మళ్ళీ స్ట్రైట్ అన్నది, వెళ్ళా. లెఫ్ట్ అన్నది, స్ట్రైట్ అన్నది. మొత్తం ఆ గల్లి ఈ గల్లి మొత్తం తిరిగేసానండి. మొత్తానికి రీచ్ అయ్యానండి. ఈ గూగుల్ నమ్ముకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముక్కు ఇక్కడ ఉందని చెప్పదండి, ఇలా తిప్పి ఇక్కడ ఉందని చెప్తుంది. సో నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఈరోజు నా టాపిక్ వచ్చేసి జ్యోతిష్యం. ఒకడు ఆడి జాతకం బాగోలేదని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏ పని మొదలుపెట్టినా అవ్వట్లేదని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో, ఈ స్వామీజీ బాగా చూస్తాడు వెళ్ళరా అంటే వెళ్ళాడు. స్వామీజీ ముందు కూర్చున్నాడు. కూర్చొని చేయి చాపాడు. స్వామీజీ నా గ్రహస్థితులు బాగోలేదు, చేయి చూపి నా జాతకం చూడండి స్వామీజీ అన్నాడు. స్వామీజీ ధ్యానం నుండి కళ్ళు తెరిచి చేయి దగ్గర లాక్కొని తన చేతిలో భూతద్దంతో ఇలా చూశాడు. తీసే అన్నాడు. నీ చేతి గీతలు అరిగిపోయినా అన్నాడు. వాడు గీతలను చూసుకుంటున్నాడు. నీ పాదాలు ముందు పెట్టినా అన్నాడు. పాదాలని ముందు పెట్టాడు. స్వామీజీ భూతద్దంతో పాదాలను చూశాడు. నీ పాదగీతలు కూడా అరిగిపోయినా అన్నాడు. తీసే అన్నాడు.
ఇప్పుడు ఎలా స్వామీజీ, నాకు ఈ దరిద్రం పోయే యోగం లేదా అన్నాడు. స్వామీజీ ఆలోచించాయి, నీ మొహం దగ్గర పెట్టినా అన్నాడు. స్వామీజీ భూతద్దం పట్టుకుని మొహం దగ్గరగా చూశాడు. ఛీ, మీరేది రాసినా అన్నా అన్నాడు. ధనుష్ రాశి అన్నాడు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం 11, 8, 6, 3 అని స్వామీజీ మాట లెక్క పెట్టుకుంటే ఆడు, స్వామీజీ ఏంటి గాల్లో మీలో మీరు మాట్లాడుకుంటున్నారంటే, నాతో కాదురా పైన అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మంటే మా అమ్మ. దరిద్రుడా, మీ అమ్మ కాదురా పైన అమ్మవారితో. అయితే మీతో మాట్లాడండి, ఏదో ఒకలో చేసి నాకు ఈ దరిద్రం పోయి యోగం చూడండి. అమ్మా మీ జాతకంలో లోపాలు ఉన్నాయి నాయన. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ స్వామి జాతకం చూడటమే రాదు. రోజు వార్తల్లోనూ టీవీలో వచ్చే రాశి ఫలాలు చూసుకొని నవమి, దశమి, సప్తమి, చైత్ర, త్రయోదశి ఇలా రాసుకుంటున్నాడు. ఇప్పుడు ఆడి ముందు ఆదిదేవుడు శివుడు, నీ జాతకం ఒప్పుకోవట్లేదు నాన్న. ఇప్పుడు ఎలా స్వామీజీ, నీ కష్టాలు తప్పవు నాయన అన్నాడు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా స్వామీజీ అన్నాడు. కొన్ని రోజులు నువ్వు పరిస్థితులకు అలవాటు పడాలని ఆయన అన్నాడు. ఆ తర్వాత కష్టాలు గుండెలు రాయి చేసుకొని జీవితాన్ని సాగించాలని ఆయన అన్నాడు. స్వామీజీ జకాస్. ఇక్కడ హైలైట్ ఏంటంటే స్వామీజీ కూడా అదే రాశి. ఇక్కడ ఒకలా ఉంటేనే సంతోషం, అందరూ మనలా ఉంటే బా ఎంత ఆనందం అండి. హలో అండి, హాయ్ అండి. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి మోడల్. మనలో సాధారణంగా మోడల్ అంటే ఏంటి, కొంచెం వినూత్నంగా కనిపించడం. సినిమాలు చూసి, క్రియేటర్లు చూసి, మోడల్స్ చూసి ఇట్లా ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యి చాలామంది యూత్ మోడల్ అంటే హెయిర్ స్టైలు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ఇట్లా గాడ్జెట్స్, ఎట్లా అంటే మోడల్ అనే ఫీలింగ్లో ఉన్నారు. అందులో ఒక కుర్రాడు మోడల్ అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉంటే మోడల్ అనే ఫీల్లో ఉన్నాడు. వాడు సెలూన్ షాప్కి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడు అంటుంటుంది, ఎప్పుడు కాలేజ్ నుండి వచ్చినా ఏంట్రా హెయిర్ కొంచెం కట్ చేసుకోవచ్చు కదా అన్నది. సరే ఎలాగో వీడికి మోడల్ అంటే భలే ఇంట్రెస్ట్ కదా, అమ్మ కూడా చెప్పిందని చెప్పి సెలూన్ షాప్కి వెళ్ళానండి. సెలూన్ షాప్ బార్బర్ ఉన్నాడు. తనకి మొత్తం అన్ని చూపించాడు. అన్న నాకు ఈ మోడల్ కావాలన్నాడు. తను అలాగే చేశాడు. ఇటువైపు కొంత లేపాడు, ఇటువైపు కొంత లేపాడు, ఇటు పైకి లేపి దీనికి కలర్ వేసాడండి. ఇక్కడ కొంచెం గడ్డం పెట్టాడు. ఇక కటింగ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మామా నువ్వు మోడల్ రా అనగానే వాడు ఆకాశంలో తేలుతూ మోడల్ 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 అనుకుని ఇంటికి వస్తున్నాడండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. అమ్మ ఎలా ఉన్నాను. వాళ్ళ అమ్మ కిందకి మీదకి చూసి చీపురు గట్ట తీసి 2 రౌండ్లు వేసిందండి. అర్జెంటుగా ఆ సెలూన్ షాప్కి వెళ్ళి గుండు కొట్టించుకుని రారా అమ్మ అన్నాడు. మళ్ళీ ఆఖరికి ఏం చేయలేక మళ్ళీ అది సెలూన్కి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడండి. ఎవరైనా అడిగితే తిరుపతి వెళ్ళానని చెప్తున్నాడు. ఆఖరికి మోడల్ అనుకున్నాడు, ఆఖరికి 0 అయిపోయాడు. ఇదండి ఈ మోడల్ కాదా. హలో అండి, హాయ్. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి మ్యూజిక్ లవర్. మనలో చాలామందికి పాట పాడాలని ఉంటుంది, కానీ కొంతమందికి పాట పాడాలన్నప్పుడు చుట్టూ ఉన్న ప్లేసే రికార్డింగ్ స్టూడియో. ఒక బ్యాచులర్ రూమ్లో 5 ఫ్రెండ్స్ ఉన్నారండి. సో 5 ఎవరి పనులు చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ ఒకడు బాత్రూంలో స్నానం చేస్తూ సబ్బులా రాస్తున్నాడండి. షవర్ అనేది మాస్టారు నా మనసును దోచారు, అచ్చం నీ కలగన్నట్టు నా ఎదుటే నిలిచారు అని పాటలు పాడుతున్నాడండి. వీడు ఒక పడుకున్న ఫ్రెండ్ దుప్పటి తీసి అబ్బా భరించలేకపోతున్నారా బర్రి గొంతు తీసుకుని పాడుతున్నాడు. ఆ సింగర్ బాగానే పాడాడు రా, వీడి ఈ పాటను కూలి చేస్తున్నాడు. స్నానం చేసి బయటకు వచ్చాడండి. ఇప్పుడు చెంకీలి అంగీలేసి అని పాడగానే ఒకడు కంప్యూటర్ వర్క్ చేసుకున్నాడు, ఇంకొకడు ఐరన్ చేసుకున్నాడు. అందరూ పని చేసుకున్నాం. మళ్ళీ నాటు 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 అని పాడాడు.
ఇంకోటి యోగా చేసుకుంటూ సీరియస్ అందరూ పనులు ఆపుకుని ఇలా చూసాను. ఓకే, ఆపేసి సైలెంట్గా వెళ్ళిపోయాడండి. ఈవినింగ్ పార్టీ అవుతుందండి, అందరూ మందు సెటప్ పెట్టుకున్నారు. ఇంకా స్టార్ట్ చేశారండి. ఒక బీరేగానే చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చాటున్న పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసే ఈ మైకంలో. ఊరే పక్కన ఫ్రెండ్స్ అందరూ, ఊరే నీకు దండం పెడతాను రా, ప్రశాంతంగా మందేం తాగనివ్వరా అనగానే ఆడు వదిలేసి నెక్స్ట్ ఒక ఓపెన్ ప్లేస్లో అండి సడన్గా మనం ఏదైనా పాట పాడామనుకోండి, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారండి, పిచ్చోడు అనుకుంటారు. వీడు ఎవరు లేరు అనుకుని మళ్ళీ పాట పాడుతున్నాడు. మాస్టారు మాస్టారు అని స్టార్ట్ చేశాడు. రియల్గా అటు ఒక మాస్టర్ వెళ్తున్నాడు. మాస్టర్ అనగానే ఆయన దగ్గరికి వచ్చి పిలిచారా అన్నాడు. మిమ్మల్ని ఎవరు పిలిచారని, అదేనండి మాస్టర్ అన్నారు కదా అన్నాడు. సార్ నేను పాట పాడుతున్నాను, నేను కాదు సార్, మీరు వెళ్ళండి అన్నాడు. అమ్మో, సడన్గా పాట పాడిన ప్రమాదమే ఇదండి. ఇలా మన మధ్య చాలామంది మ్యూజిక్ లవరు మనకి ఇరిటేట్ తెస్తుంటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో అండి, హాయ్. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి ప్రొఫెసర్ గోల్డ్ మెడలిస్ట్. తనని ఇంటర్వ్యూ చేయడానికి ఒక యాంకర్ వెయిట్ చేస్తున్నాడు. యాంకర్ ముందు కూర్చున్నాడు. ఇప్పుడు ప్రొఫెసర్లో ఒక చీకటి కోణాన్ని యాంకర్ బయటికి తీయబోతున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ఒక కామెడీ సన్నివేశాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. యాంకర్ ప్రొఫెసర్ గురించి గొప్పగా స్టార్ట్ చేశాడు. పుస్తక బ్రహ్మ, సరస్వతి పుత్ర, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పండిత పరమ సుంట, టంగ్ స్లిప్ అయింది, క్షమించాలి. పండిత పరబ్రహ్మ, కళా ప్రపూర్ణ, గాంధర్వ, కీర్తి శేషులు, క్షమించాలి, టంగ్ స్లిప్ అయింది. తన కీర్తిని ప్రపంచ నలుమూలన చాటి చెప్పిన ఓ మహాన్ వ్యక్తి మన ముందున్నారు సార్ అనగానే ప్రొఫెసర్ నవ్వుతూ, సార్ ఇన్ని అవార్డులు, ఇన్ని సత్కారాలు, బిరుదులు మీరు ఎలా చూస్తున్నారు సార్ అనగానే తను ఇది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అన్నాడు. ఇప్పుడు యాంకర్, అవును సార్ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు. ఈ జీవితాన్ని, ఈ జ్ఞానాన్ని మరింత పొంది సరస్వతికి దారాదత్తం చేయాలనుకుంటున్నాను మళ్ళమన్నమాట అని ప్రొఫెసర్ దగ్గర పిలిచి, మీరు టీనేజ్లో ఉంటే మంచి రసికలో నేను ప్రొఫెసర్ అడుగు బొగ్గు మీద కొట్టి, యు ఆర్ ఇంటెలిజెంట్ బాయ్, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే బాయ్. వయసులో ఉన్నప్పుడు కొంచెం స్టైల్గా, స్మైల్, హ్యాండ్సమ్గా ఉండేవాడిని కదా, అలా ఉండేది నా ఫాలోయింగ్. అదేంటి సార్ యాంకర్, అదేంటి సార్ బయట ఇంకోలా అనుకుంటున్నారు ఏంటని, మీకు చాలా అఫైర్స్ ఉన్నాయని. ఎవడాడు తుచ్చుడు అన్నాడు. ఈలోపు యాంకర్ ఆ ఫోటో తీసి చూపించాడు. సరే ఇదేంటి అన్నాడు. అయిపోయిందా క్వశ్చన్స్, నేను వెళ్తాను ఓకేనా అనగానే యాంకర్, సార్ సమాధానం చూసారా, పండిత పుత్ర అన్నాను కానీ నిజాలు తెలుసుకునేసరికి మాటలా తగలిపోయిందా. ఇదండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఈరోజు నా కాన్సెప్ట్ నవ్వు 4 విధాలుగా చేయటు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా ఆఫీస్లో ఒక అతను ఉన్నాడండి. అతను ఎప్పుడు సీరియస్గా వస్తుంటాడు, సీరియస్గా వెళ్ళిపోతుంటాడు, వర్క్ కూడా సీరియస్గా చేస్తుంటాడు. తన మూతికి ఎప్పుడు ఒక మాస్క్ ఉంటుంది. ఇదేంట్రా ఎప్పుడు ఆయన మాస్క్లో ఉంటాడు, కరోనా అయిపోయింది కదా ఇంకా మాస్క్లో ఉన్నాడు ఏంటో అనుకున్నా. సరే ఒకరోజు వర్క్ చేసుకుంటున్నాడు, దగ్గరికి వెళ్ళి, సార్ క్యాజువల్గా అడుగుతున్నా, మీరు మాట్లాడరు సార్, ఏదైనా మాట్లాడండి సార్ అంటే తను సీరియస్గా చూసుకుంటూ ఇలా చూసాడు. అబ్బో వీడేంటి మర్డర్ చేసేలా ఉన్నాడు అనుకో. సార్ పర్లేదు సార్, ఏదైనా మాట్లాడండి సార్ అని మాస్క్ ఇలా తీసానండి. ఇక అంతేనండి. సార్ ఆపండి సార్, దండం పెడతాను, ఆపండి నన్ను. సార్ ఆపండి సార్ అన్న. నవ్వుతూనే ఉన్నాడు. సరే నువ్వు మాస్క్ పెట్టా. అప్పుడు తెలిసిందండి తనకి లాఫింగ్ జబ్బు ఉందండి. అమ్మో, కాసేపు ఆయన నవ్వుంటే నా గుండెలు ఎగిరిపోయానండి. వేడి నవ్వు తగలయ్యా.
ఇదండి నాకు ఎదురైన ఒక ఫన్నీ ఇన్సిడెంట్. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నా టాపిక్ వచ్చేసి ర్యాప్ సాంగ్. ఒకడు తన ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని రోజు తను చేసే యాక్టివిటీని ర్యాప్ రూపంలో పాడతాడు. పొద్దున్నే లేస్తా, బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్తా, కాలేజీ డుమ్మా కొట్టి సినిమా చూస్తా, ఫ్రెండ్స్తో దమ్ము కొడతా, నైట్ మందు కొడతా అని అనగానే ఫ్రెండ్స్ అందరూ వా సూపర్ పడవరా మామా, నువ్వు మంచి ర్యాపర్ అవుతావురా అని వాడిని పొగుడుతున్నాడు. వీడి బ్యాక్లోకి ఏంటంటే అదే టైంలో వాళ్ళ నాన్న అటువైపు వస్తూ వీడు చేసిందంతా ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈవినింగ్ కాలేజ్ అయిపోయింది, ర్యాపర్ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వాళ్ళ నాన్న చైర్లో లుంగి వేసుకొని బయటని ఇలా ఇలా ఊపుతూ సీరియస్గా కూర్చొని వీడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. వీడి దగ్గరికి వచ్చి నాన్న అన్నాడు. ఇప్పుడు ర్యాప్ రూపంలో ఆడికి ఈరోజు నీకు బయట పూజ చేస్తానంట, నువ్వు ఎందుకు కాలేజీకి వెళ్ళలేదంట, రోజు 500 ఎందుకు ఖర్చు అవుతుందంట అనగానే వాడికి మాట రాలా, అలా చూస్తున్నాడు. నాన్న అని ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మనంట, నేను కాలేజ్కి వెళ్ళాను నాన్న. అయితే ఈరోజు ఎక్కడున్నావంట, క్లాస్లోనన్నా. నిజం చెప్పలేదనంటే నీకు బయట పూజ గట్టిగా పడతాదంట అనగానే ఫోన్ తీసి ఆ వీడియో అంతా చూపించాడు. అడిగి ఇంకా మాటలు రాలే. ఎరా కాలేజ్కి వెళ్ళరా అంటే ఫ్రెండ్స్తో సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలు చూడడం, ఇదిరా నువ్వు చేసిందని చెప్పి గట్టి పూజ చేసాడు. అవ్వ అవ్వ అది బాగా డబ్బులు తిని నాన్న రేపు నుండి కాలేజ్కి వెళ్తాను నాన్న, కొట్టగడు నాన్న. ఈ దెబ్బతో వాడు రోజు కాలేజ్కి వెళ్ళడం మాత్రం మొదలు పెట్టాడండి. ఇదండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఇప్పుడు నా కాన్సెప్ట్ వచ్చి పండుగల నెలలో పలకరింపు. ఏంటండి విచిత్రంగా ఉందన్న, మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళానండి. అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయండి. నాకు పుస్తకాలు అంటే భలే ప్రాణం అండి. సరే ఉన్న వాటిలో ఏదైనా మంచి బుక్ ఉందని చూస్తే పండు వెన్నెల్లో పలకరింపు అని కొత్త బుక్ కనిపించింది. ఎవర్రా ఈ బుక్ రాసిందని చూస్తే మా ఫ్రెండ్ గారి పేరు. ఆశ్చర్యంగా, రే నువ్వెప్పుడు రాశారు ఈ బుక్, నువ్వు బుక్ కూడా రాస్తావన్నా అడు. నాకంటూ పేరుండాలని బుక్ రాశాను. ఓ రీడర్స్ పై రివెంజ్ ప్లాన్ చేసావా అనగానే సరే మొదటి పేజీలో ఏముందని తిప్పితే నాకు విచిత్రంగా ఒక కవిత కనిపించింది. చెట్టుకున్న పండు వెన్నెల్లో మెరుస్తుంది, పలకరించింది పండు 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 జామి పండు. ఇది చదివారు నాకు అర్థమైందండి. ఈ బుక్ ఎవరైతే చదువుతాడో ఆడి మైండ్ కంట్రోల్ తప్పి మోత వచ్చేస్తుంది. సరే మొదటి పేజీ చదివాను, నాకు అర్థమైంది వీడికి వచ్చిరని కవిత్వంతో రాశాడని. రీడర్స్ని చదవాలంటే విరక్తి పుట్టేలా రాశాడండి వాడు. నాకు అర్థం కాలేదు ఆ మొదటి రీడర్ నేనే అని. వాడేమో సిగ్గుపడుతున్నాడు. ఛీ, మీ ఇంటికి వచ్చి నేను బుక్ చదివానంటే చెప్పు తీసుకొడతాను, తప్పు రానా. వాడు అక్కడితో ఆగకుండా ఎటు పెద్ద కళాఖండం చేసినట్టు 100 కాపీలు అందరికీ పంచిపెట్టాడు. ఆ బుక్ చదివిన వాళ్ళందరూ పరిస్థితి మూర్చొచ్చి పడిపోవడమే. ఇదండి రీడర్స్ పై రివెంజ్ ప్లాన్ చేశాడు. ఇది ఆడి బుక్. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అండి. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి ఫోటోగ్రాఫర్ పడ్డ కష్టాలు. మన ప్రతి ఫంక్షన్కి మ్యారేజ్, బర్త్డే, ఓనీ ఫంక్షన్, గృహప్రవేశం ఇలా ఏదైనా సరే ఫోటోగ్రాఫర్ కావాల్సిందే. ఫోటోగ్రాఫర్ లేనిదే ఏది జరగదండి. కొన్ని సందర్భాల్లో ఫోటోగ్రాఫర్లు మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారండి. ఓ కపుల్ ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్ పడ్డ కష్టాలు ఇప్పుడు చూద్దాం. అబ్బాయి అమ్మాయి ఇద్దరు దూరం నుండి నడుచుకుని రమ్మన్నారండి. ఫోటోగ్రాఫర్ వంగి ఫోటో తీస్తున్నాడు. ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. అమ్మాయి నవ్వుతుంది కానీ అబ్బాయి కొంచెం మూడీగా ఉన్నాడండి. వచ్చాడు, దగ్గరికి వెళ్ళాడు. సార్ కొంచెం స్మైల్. అమ్మాయి హ్యాండ్ పట్టుకుని అలా రండి అన్నాడు. సరే అని చేస్తానని ఇద్దరు మళ్ళీ లాంగ్ నుండి వస్తున్నారండి. అమ్మాయి హ్యాపీగా బాగా చేస్తుందండి. మళ్ళీ యా రెడీ రెడీ అన్నాడు. అబ్బాయి మాత్రం చేయట్లేదండి. మళ్ళీ వెళ్ళాడు. తను చూడండి కెమెరా ఫేర్గా ఎంత క్యూట్గా చేస్తుందో. ఇలా అమ్మాయిలకి ఫోటోలన్నా పొగట్టులన్నా ఫ్లాటే కదండి, కానీ అబ్బాయిని మాత్రం ఎంకరేజ్ చేయట్లేదండి. సరే మళ్ళీ ట్రై చేశారు. మొత్తానికి వచ్చిన దాంట్లో అడ్జస్ట్ అయ్యి
ఆ స్టిల్స్ అయిపోయండి. ఇప్పుడు అబ్బాయి కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు కదండి, అబ్బాయిని కొంచెం ఎనర్జీ తేవడానికి అమ్మాయిని పక్కన పెట్టి అబ్బాయి క్లోజ్లు మిడ్లు అన్ని యాంగిల్లో తీసి త్వరగా ఫినిష్ చేసి అబ్బాయిని పంపించాడు. అబ్బాయి ఒక పక్క కూర్చొని ఫోన్ చూస్తూ ఇప్పుడు చూస్తున్నాడు. అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి అన్ని యాంగిల్లో తీస్తున్నారండి. ఇక ఒంగుకి రెడీ, యా, ఇప్పుడు మళ్ళీ ఇటు, యా, మళ్ళీ ఇటు, యా, మళ్ళీ పైకి, యా, సూపర్. అమ్మాయి ఫుల్ స్మైల్, ఫుల్ యాక్టివ్గా ఉందండి. అసలు ఫోటోగ్రఫర్ కూడా ఫుల్ జ్యూస్లో ఉన్నారు. చెట్టు ఎక్కి కూడా యా నువ్వు తీస్తున్న అసిస్టెంట్ పట్టుకుంటూ యా ఇలా తీస్తుంటే పెళ్ళికొడుకు దూరం నుండి ఫోన్ చూస్తే వాడికి కోపం వచ్చేసింది. ఇప్పుడు పెళ్ళికొడుకు రివెంజ్ ఎక్కడ చూపిస్తాడంటే లాస్ట్లో చూపిస్తాడు, తర్వాత చూద్దాం. ఈ ఫోటోషూట్ అయిపోయిందండి. సరే, ఫోటోషూట్ అంతా అయిపోయింది. వచ్చాడండి ఫోటోగ్రాఫర్. పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చి, సార్ పేమెంట్ ఇస్తే కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా అసిస్టెంట్కి ఇవ్వాలని. చూద్దాం, ఆల్బమ్ కావాలి, లాస్ట్లో ఇస్తా అని ఫోటోగ్రాఫర్ పైన పెళ్ళికొడుకు రివెంజ్ తీర్చుకున్నాడు. ఇదండి పాపం, ఆ ఫోటోగ్రాఫర్ ఇలా బలైపోయాడు. ఇదండి, థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అండి. ఈరోజు నా కాన్సెప్ట్ వచ్చి పాజిటివ్ ఇంటెన్షన్ కోసం ధ్యానం. మన బ్రెయిన్స్ బాగా చెడిపోయండి. నాకు గురువు గారు ధ్యానం చేయమని చెప్పారు. మనం ఎలా బతుకుతున్నామంటే మన జీవితాలు ఎటుపోయినా పర్లేదు, పక్క లైఫ్లో ఎంటర్టైన్మెంట్ చూడాలి, ఎంజాయ్ చేయాలి. అది ఇలా ఉన్నాం అనుకోండి. సర్లేండి, ఇవన్నీ మనకెందుకు, వదిలేయండి. సరే, నేను ధ్యానం చేద్దామని కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయగానే మా ముగ్గురు ఫ్రెండ్స్ కళ్ళకి వచ్చేసారండి. అరే మామ ఒక 5,000 ఉంటే ఎవరా, ఈఎంఐ కట్టాలి, శాలరీ రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. నా దగ్గర లేవురా అన్నాను. మళ్ళీ ధ్యానం చేస్తున్నాను, రెండో వాడు వచ్చాడు. అరే మామ నీ బండికి ఇవ్వరా, నీ బైక్తో బయటికి వెళ్ళాలి, పని ఉందన్నాడు. నా బండి సర్వీసింగ్కి ఇచ్చాను, నీ బండి ఎవరా అన్నాడు. ఎందుకురా అన్నా. అలా గర్ల్ ఫ్రెండ్తో సెక్యూర్ చేసి వస్తాను. ఇది ఎందుకు అడిగాను అర్థమైంది. నిన్ను ఫుల్ టైం చేయడం ఇది చూసేది, అది ఇది కాన్సెప్ట్. సరే, మళ్ళీ ధ్యానం చేస్తాను, మూడో వాడు వచ్చిండు. అరే మామ గోవా టూర్ ఎప్పుడు వెళ్దాం, మన బడ్జెట్లో హ్యాపీగా తాగొచ్చు. బా, ధ్యానం మొదలు పెట్టగానే ఈ దరిద్రులు వచ్చారు. ధ్యానం మీద విరక్తి వచ్చేసింది. మళ్ళీ ధ్యానం మొదలు పెట్టాను. ఇప్పుడు డేసీ పాప XNX నెక్స్ట్ వీడియో అడ్డమైన ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయండి. మళ్ళీ ధ్యానం మొదలు పెట్టానండి. క్రికెట్ మ్యాచ్లో మన ఎడిటింగ్ ఊడుతుంది. అందుకే క్రికెట్ చూడను, మొత్తం మన టీం డిసప్పాయింట్ చేసింది. ఆఖరికి ధ్యానం మీద విరక్తి వచ్చేసింది. నాకు ఒకటి అర్థం కాలేదండి, ధ్యానం మొదలు ప్రతిసారి అడ్డమైన ఆలోచనలన్నీ నాకే వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురైందంటారా? థ్యాంక్ యూ. హలో, ఎలా ఉన్నారు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. వీళ్ళు ఎంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంది? ఈ మెట్రో సిటీ లైఫ్లో ఒక 20% మెన్ అండ్ ఉమెన్కి సిగరెట్ కాలుస్తారు. ఇది కామన్ అండి. మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆపాల్సిన అవసరం ఉంది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. వీళ్ళకి ఎవరైనా చెప్తే విన్నారా? మనం కొనే సిగరెట్ ప్యాకెట్ పైన ఉంటుంది ఒక పిక్చర్ వేసి ఉంటుంది, కాలిస్తే మన పొజిషన్ ఇలా ఉంటుందని. అబ్బే, మా ఆఫీస్ మేట్ ఒక అమ్మాయి తన వర్క్ అవర్స్లో ప్రతి 2 అవర్స్కి సిగరెట్ కాలుస్తుంది. సిగరెట్ కాల్చలేకపోతే తన బ్రెయిన్ పనిచేయదు, మెంటలెక్కిపోతుంది, నాలుగు లాగేస్తుంది. తను కాల్చడానికి వెళ్ళిన ప్రతిసారి నన్ను కంపెనీగా తీసుకుని వెళ్తుంది. తను సిగరెట్ బాగా కాలుస్తుంది. చుట్టుపక్కల చాలామంది మా ఫ్రెండ్స్ కూడా కాలుస్తుంటారు. ఇంతమంది స్మోకర్స్ మధ్యలో ఒక నాన్ స్మోకర్ ఉంటే ఎలా ఉంటుంది? ఊపిరాడక దగ్గొస్తూ ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛగా గాలి పీల్చడానికి కష్టం అనుకుంటే రోజు మన ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళు కాల్చే పక్కన మనం ఉంటాం. సరే, నాకు అసలు ఆస్తమా అండి. ప్రతి 5 నిమిషాలకి పిలుస్తూనే ఉంటాను. మంచి అన్న అస్సలు పడదు, కూల్ అంటే అస్సలు పడదు. మా ఫ్రెండ్ కోసం ఏదో అలా అడ్జస్ట్ చేసుకుని వెళ్తున్నా. డబ్బులు ఇచ్చి లంగ్స్ని పాడు చేసుకోవడం అంటే ఇదే. వాళ్ళు వదిలే గాలి నేను పీలుస్తున్నాను. ఇలా నాలాగే సిగరెట్ కాల్చేవాడి కంటే పీల్చేవాడికి ఎక్కువ ఎఫెక్ట్. సరే, ఏంట్రా దీంట్లో అంతకు ఎక్కువ ఉందని ఒకరోజు కాల్దామని ఫిక్స్ అయ్యాను.
మా ఫ్రెండ్ గారు సిగరెట్ కాస్తుంటే వాడి దగ్గర తీసుకొని ఓ పఫ్ లాగాను నోరంతా గొప్ప కొంపు అని కింద పడేశారు. ఎలారా దీన్ని తాగుతున్నారని అన్న. ఇదే డైలాగు పాత అయిపోయింది. ఎందుకంటే తర్వాత నుండి నేను సిగరెట్ కాల్చడం అలవాటు అయిపోయింది. ఎందుకు సిగరెట్ కాల్చడం అలవాటు చేసుకున్నా తెలుసా? మా మేనేజర్ గడు పెట్టి టార్చర్ భరించలేక ఆ ప్రెజర్ రిలీఫ్ కోసం సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాను. అంటే పొగ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది జస్ట్ రిలీఫ్ మాత్రమే. ఓకే, ఇది సరదాగా చెప్పాను. ఎవరు పొగ కాల్చకండి, సిగరెట్ కాల్చకండి, సరేనా? థ్యాంక్ యూ. హలో అండి, హాయ్. ఈరోజు మూవీ ఆడిషన్స్కి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది వచ్చారండి. వాళ్ళు ఎలా మనం ఎంటర్టైన్ చేస్తున్నారో చూద్దాం. డైరెక్టర్గా కూర్చున్నారు. మొదటి పర్సన్ వచ్చాడు. ఏంద్రా పంపించేదే, మీకేం పని పట్టలేదా ఏందే? కాదరా, నాకు తెలియకపోయే పొద్దుస్తమా అని మెసేజ్ పంపిస్తూ ఉంటారా ఏంది? మెసేజ్ పంపించారో అనగానే డైరెక్టర్ అలా చూస్తున్నాడు. నెక్స్ట్ అన్నాడు. ఎప్పుడురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సచ్ ఫెమీ బాయ్. ఆ డైరెక్టర్ని చూసేసాడు. డైరెక్టర్ నా మీద ఎందుకు కూసావు? నెక్స్ట్ జుజుబి. అబ్బా కొరకండి సార్. డైరెక్టర్ అలా చూస్తున్నాడు. ఏం కొరకాలరా? నెక్స్ట్ హ్యాపీ బర్త్డే రాజన్న. వెళ్ళండి. నెక్స్ట్ వన్ వచ్చాడు. తీస్తా నాలో ఉన్న క్రియేటివ్ మొత్తం బయటికి తీస్తా. నేను ఎంత ఎదవనంటే నాకే తెలియదు. ఎలా ఉందా అని డైరెక్టర్ చూసాను. కానీ ఏంట్రా నన్ను రా అంటున్నావు? ఇదేంటి కాసేపు నన్ను రాపోరు అంటాను. నెక్స్ట్ షేక్ చేస్తా. షేక్ ఆడిస్తుంటా. చూస్తున్నా నువ్వే చేసేవన్నీ చూస్తున్నా అన్నాడు. ఏం చూస్తున్నావురా? నెక్స్ట్ మనం అచీవర్ నువ్వు పరం బావర్స్ గడు అన్నాడు. నన్ను తిడుతున్నావా? పోరా. నెక్స్ట్ ఎప్పుడు వచ్చారండి? నెక్స్ట్ చిన్నప్పుడు స్కూల్ పంపించా. టీచర్ కూర్చొని చేరుకొని మేకలు కొట్టావు. అది పచ్చిస్తాను. కాలేజ్కి వెళ్ళా చదువుకోమని. అక్కడ లెక్చరర్ యాక్టివ్స్గా అది కుర్రతనం. చదువుకోరా అని పంపిస్తే అమ్మాయిలకు లవ్ లెటర్ రాసు. అది ఇవ్వను. ఓవరాల్గా మాట్లాడకండి, మీ లైఫ్లో కూడా ఇలాంటి జరిగి ఉంటాయి కదా అనగానే డైరెక్టర్ ఏంటి నాగుజు నా సీక్రెట్స్ అని తెలుసుకుని ఏంటి? నెక్స్ట్ నేను మగాడినే నువ్వు మగాడివేరా వెళ్ళు అన్నాడు. నెక్స్ట్ సాయి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. చెప్పడురా సాయి అని డైరెక్టర్ అటు చూస్తాను. వెళ్ళరా బాబు. లాస్ట్ వన్ వచ్చాడండి. టాటా బాయ్ ఖతం గుడ్ బాయ్ డైరెక్టర్ అందరిని పంపించాడండి. అసిస్టెంట్ అనిపించాడు. ఇది మూవీ ఆడిషన్ అని చెప్పండి రా. మెమ్స్లో వచ్చే వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి డైలాగ్ చెప్తున్నారు. నాకు టీ పట్టుకురండి. ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఈరోజు నా టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ ముత్యం. నేను ఎంతోమంది మహానుభావులు చూశాను, కానీ వెంకటేశ్వర్ లాంటి ముత్యాన్ని చూడడం ఇదే మొదటిసారి అండి. వాడు మొదటి రోజు ఆఫీస్ జాయిన్ అవ్వడం కోసం వెళ్ళే ముందు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని, నుదుటిని బొట్టు పెట్టుకొని, ప్రసాదం పట్టుకొని ఆఫీసులోకి ఎంటర్ అవగానే అసలే కోపదారైన మా హెచ్ఆర్ ఎదురుపడింది. వాడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర్లు ఫ్రమ్ అనకాపల్లి అన్నాడు. తను సీరియస్గా నిహిత హైదరాబాద్ అలా చూసి ఈ వాళ్ళకనేంటి అని వాడు ప్రసాదం ఎదుగండి అన్నాడు. వెంకటేశ్వర్లో నీ అనకాపల్లి తెలివితేటలు ఎక్కడ చూపించుకో, ఇది హైదరాబాద్. ఆ బొట్టు ఏంటయ్యా, కొంచెం ట్రెండ్ ఫాలో అయ్యా అనగానే వాడు అమాయకంగా నాకేం తెలియదండి, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. సో నా పని చేయండి, నేను నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు? మీరు నేను ఒకే గ్రూప్ కదా,
మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు నన్ను బాగా అర్థం చేసుకుంటారని తను సీరియస్ అయ్యి వెంకటేశ్వర్లో చాలా దూరం వెళ్తుంది, బ్రేక్ వే, నేను నీ సీనియర్ని, మర్చిపోకు, ఎక్స్ట్రాలు చేసావో పెండింగ్ వర్క్లోనే నేనే చేస్తాను. సారీ అండి, ఏదో ట్రెండ్ తెలియక మీరు ఏమైనా ఫాలో చేస్తారని విద్య అనుకుని వెళ్ళిపోతుంది. ఆల్ ఈజ్ వెల్ అని తనలో అనుకుంటున్నారు. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తావు? అదేనండి 3 Idiots సినిమాలో అమెరికన్ అదే చెప్పాడు కదండి, ఏదైనా టెన్షన్గా నేను కోపంగా ఉంటే ఆల్ ఈజ్ వెల్ అని అదే చేశానండి. వెంకటేశ్వర్లో పని చూడవయ్యా. తర్వాత అర్థమైందండి. కొన్ని రోజుల తర్వాత తను అన్నట్టే పెండింగ్ వర్క్లన్నీ ఇది మీద వేసేసింది. తరతరాలుగా ఈ జూనియర్స్ని సీనియర్స్ తొక్కేస్తున్నారు. ఇదండి మా సాఫ్ట్వేర్ ముత్యంగాడి వీరగాథ. హాయ్ అండి, హలో. ఈరోజు నా కాన్సెప్ట్ తెలుగు టీచర్. స్కూల్లో పిల్లలకి తెలుగు టీచర్ వచ్చి పాఠం స్టార్ట్ చేయబోతున్నాడు. స్టార్ట్ చేసే ముందు అతనికి క్లాస్లో ఒక వింత అనుభవం ఎదురైంది. సరే, నిన్న జరిగిన వారాల గురించి ఒక స్టూడెంట్ని చెప్పమంటాడు. స్టూడెంట్ లేపి చెప్పరా, నిన్న ఏం చెప్పానో చెప్పరా అనగానే వాడు ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఎరా మంగళవారం ఎట్టెళ్ళిందిరా అన్నాడు. ఆడు దీనంగా టీచర్ వైపు చూసి మా అమ్మ మంగళవారం ఏ పని మొదలు పెట్టొద్దన్నది టీచర్ అనగానే, ఎరా మంగళవారం ఏ పని మొదలు పెట్టొద్దన్నదా? ఎందుకు అన్నది. మంగళవారం ఏ పని మొదలుపెట్టినా అశుభం అన్నది. టీచర్ ఆశ్చర్యంగా చూసి ఎరా అనగానే, అరే మాస్టర్ రే అన్నాడు. ఎవడరా పేరెట్టి పిలిచింది అన్నది. మళ్ళీ వెనక నుండి ఒకటి రే మాస్టర్ అన్నాడు. రే చెప్పండి రా, ఎవడరా నన్ను పేరెట్టి పిలిచింది అనగానే, లేదంటే అందరికీ దెబ్బలు పడతాయి అనగానే ఒకటి వైపు చూపించాడు. లేరా నువ్వు, ఎంత ధైర్యం రా నన్ను పేరెట్టి పిలుస్తావరా, గోడ కూర్చేయరా అన్నాడు. నేను ఎందుకు వేయాలి, మీరే ఏంటి అన్నాడు. ఏంట్రా నన్ను గోడ కూర్చేయమంటావా అని చేయి పట్టుకొని కొట్టబోతుంటే, మీరు నన్ను కొట్టలేదు టీచర్ అన్నాడు. ఎందుకురా అన్న. ఈరోజు సత్యనారాయణ వ్రతం అన్నాడు. అవును, వీడికి ఎలా తెలుసు అన్నాడు. మీరు త్వరగా వెళ్తే ఈవినింగ్ కలెక్షన్స్ వస్తాయి. ఒరే నీకు దండం పెడతాను రా, నువ్వేం చెప్పరా వారాల గురించి అన్నాడు. చెప్తానులేండి. చూడండి, ఈరోజు ఆదివారం కదండి, స్కూల్ ఎప్పుడు పెడతారండి టీచరు? సోమవారం. మంగళవారం తర్వాత ఏంటండి? బుధవారం. గురువారం నా పుట్టినరోజు, నేను రాను. ఆ తర్వాత రోజు శుక్రవారం. సెకండ్ సాటర్డే శనివారం, ఆ రోజు సెలవు అనగానే, ఏంట్రా 3 రోజులు వారాలు నేను చెప్పి 3 రోజులు నువ్వు చెప్పావా? నాతో చెప్పేస్తావు నువ్వు? నేను ఈ రోజు నేను క్లాస్ని పంపించండి అన్నాడు. మీరు ఎందుకు పంపించరు? పంపిస్తారు. ఎలా? ఎందుకంటే అక్కడ బెల్ల కొట్టేస్తున్నారుగా. ఒకటే బెల్ల కొట్టేస్తారు, అందరూ జం. ఇదండి.